ద టాక్సిక్ అవెంజర్ 1 అవర్ 42 మినిట్స్ రన్ టైమ్‌తో వచ్చిన మూవీ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఇప్పుడు ఈ మూవీ ఎలాగుందో చూద్దాం. బీటీహెచ్ అనే ఒక ఆయిల్ కంపెనీ ఆయిల్ తయారు చేయడం జరుగుతుంది. ఆ ఆయిల్ తయారు చేసే క్రమంలోనే ఆయిల్ వేస్టేజ్ నుంచే ఒక కెమికల్ అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది. అది నేరుగా నదుల్లోకి అలాగే కాలువల్లోకి పంపించడం వలన ఆ వాటర్ తాగిన జంతువులు గాని, పక్షులు గాని చనిపోవడం జరుగుతుంది. లేదా వికృతమైన రూపాల్లో మారిపోతాయి. ఆ వాటర్ దగ్గర జీవిస్తున్న ప్రజలందరూ కూడా చాలా ఆరోగ్యం పాడై చనిపోతుంటారు. ఈ విషయం తెలుసుకున్న హీరోయిన్ వాళ్ళ తల్లి ఆ కంపెనీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది. అలా పోరాటం చేస్తూనే వాళ్ళ తల్లి చనిపోవడం జరుగుతుంది. తన తల్లి చావుకి కారణమైన కంపెనీని ఎలాగైనా మూసేయించాలని హీరోయిన్ ఆ కంపెనీకి వ్యతిరేకంగా చాలా ఆధారాలను సేకరించడం జరుగుతుంది. అలా సేకరించిన ఆధారాల్ని ఒక డ్రైవ్ లో దాయడం జరుగుతుంది. ఈ విషయం తెలుసుకున్న కంపెనీ ఓనర్ ఆమెను ఎలాగైనా చంపాలని చూస్తాడు. చివరికి ఆమెను చంపాడా లేదా లేకపోతే ఆవిడ ఆ కంపెనీని మూయించిందా లేదా అనేది ఈ మూవీలో ఒక పాటలో చూపించడం జరుగుతుంది. ఈ సినిమాకి ఇంకో పార్ట్ ఏంటంటే ఆ బీటీహెచ్ కంపెనీలో పనిచేస్తున్న ఆ హీరోకి హెల్త్ ఇష్యూ రావడంతో ఆ కంపెనీ ఓనర్ ని కలిసి నాకు ఆరోగ్యం బాలేదు, నాకు సహాయం చేయండి అంటే బయటికి తోసేయడం జరుగుతుంది. ఆ కంపెనీ మీదకి కోపంతో వెళ్లి ఎలాగైనా సరే దొంగతనం చేసి రావాలని ఒక ప్లాన్ తో వెళ్ళడం జరుగుతుంది హీరో. అలా వెళ్ళిన హీరోని రౌడీలు చంపేసి ఆ కెమికల్ బావిలో పడేయడం జరుగుతుంది. ఆ కెమికల్ లో పడడంతో ఆయన ఒక వికృతమైన రూపంలో మారిపోతాడు. అలా మారిన తర్వాత తన జీవితంలో ఏం జరిగింది, తిరిగి సాధారణమైన మనిషిగా మారాడా లేదా తన కొడుకుని రౌడీలు చంపడాన్ని చూస్తారు. తన కొడుకుని హీరో కాపాడుకున్నాడా లేదా అనేది మూవీలో చూపించడం జరుగుతుంది. ఈ సినిమాలో అడల్ట్ కంటెంట్ ఉందా అంటే ఎస్ ఉందండి. అలాగే కొన్ని యాక్షన్ సీన్స్ లో చాలా బ్రూటల్ గా చంపే కొన్ని సీన్స్ ఉంటాయండి. అవి ఫ్యామిలీతో కలిసి అస్సలు చూడకండి. అలాగే కొన్ని ఎక్స్పోజింగ్ సీన్లు కూడా ఉంటాయండి. సో ఫ్యామిలీతో అస్సలు చూడొద్దు. చూడాలనుకుంటే సింగిల్ గా మాత్రమే చూడండి. యాక్టింగ్ విషయానికి వచ్చినట్లయితే పీటర్ డింక్లేజ్ హీరో క్యారెక్టర్ చేసిన ఆయన తన పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. అలాగే హీరోయిన్ క్యారెక్టర్ చేసిన టేలర్ పైస్ గారి యాక్టింగ్ కూడా బాగుంది. విలన్ క్యారెక్టర్ చేసిన ఆయన కూడా చాలా బాగా చేశారు. మిగతా యాక్టర్స్ కూడా చాలా బాగా యాక్ట్ చేశారండి. గ్రాఫిక్స్ విషయానికి వచ్చినట్లయితే ఈ మూవీలో గ్రాఫిక్స్ బాగుంది. అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. డైరెక్షన్ విధానం కూడా బాగుందండి. ఫైనల్ గా ఈ మూవీ ఎవరికి నచ్చిందంటే ఎవరైతే ఒక జాంబీ లాంటి యాక్షన్ మూవీ చూడడానికి ఇష్టపడతారో వాళ్ళకి సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. అలాగే ఫాదర్ అండ్ సన్ మధ్య ఉన్న ఒక అనుబంధాన్ని కూడా చూపించడం జరిగింది. ఫస్ట్ నుంచి చివరి వరకు వాళ్ళు మాక్సిమం కలిసి ఉంటారండి. వాళ్ళ మధ్య డిస్టర్బెన్సెస్ అనేవి ఉంటాయి. కానీ చివరిలో వాళ్ళిద్దరు కలుసుకునే విధానం చాలా బాగుంటుంది. ఫైనల్ గా రేటింగ్ అండి. ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.